ఇంజెక్షన్ పోయి సార్ 195 200 195 పెడతారు. ఇక్కడ టమోటాలు వెజిటబుల్స్ అన్నీ కూడా కన్సెషన్ రేట్లో ఇస్తారు. గతంలో మేము చిన్నప్పుడు కోటా బియ్యం అనేవాళ్ళు కదా. ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్ సీజన్ కాబట్టి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు కలయికతోటి మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో బయట దాదాపు 175 నుంచి 200 వరకు కేజీ కందిపప్పు అమ్ముతున్నారు. కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సబ్సిడైజ్ ప్రైస్ 165 రూపాయలకి కేజీ అనేది మంచి క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు బజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్కి వచ్చి వాళ్ళు ఈ కందిపప్పు తీసుకెళ్ళచ్చు. అదే మాదిరిగా మన టమోటా కూడా ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మరోరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి వెజిటబుల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ ఇలా రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకు వినియోగదారులకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు, మనకు స్పేస్ ఉంటుంది. కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద ప్లాట్ఫారాల మీద పెట్టుకొని చేసుకుంటున్నారు. బట్ అది కమిషన్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాము. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాపగాండ చేసి ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి, తర్వాత ఏ టైమింగ్స్లో ఉంటారు, అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాపగాండ చేసి ఇక్కడ ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ ముఖ్యంగా
లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు, తర్వాత ఉల్లిపాయలు, ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం మా ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేటుకి వచ్చేలా చర్యలు తీసుకోవడం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.